ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళాను. పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళాక అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి దాదాపు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత గ్యాస్ అయిపోయింది. గ్యాస్ ఏజెన్సీ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఏజెన్సీ నెంబర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే సో ఇట్లా ప్రజెంట్ ఇప్పుడు గ్యాస్ రావట్లేదండి, గ్యాస్ అనేది బ్లాక్ అయిపోయింది. సో అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ నష్టం జరిగిపోయింది అని అప్పుడు అనిపించిన తర్వాత అప్పుడు ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ముంబైలో, బెంగళూరులో ఏవైతే గ్యాస్ ఆటోలు ఉన్నాయో, ఏవైతే పెట్రోల్ పంప్స్ ఉన్నాయో, ఏవైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన న్యూస్ మామూలుగా చక్కర్లు కొడతలేదు యూట్యూబ్లో ఇప్పుడు, అంటే సోషల్ మీడియాలో. అసలుకి ఏం దారుణమైన పరిస్థితిలో ఉన్నాం తెలుసా మనం. మన ఇండియాలో గ్యాస్ తయారవ్వదా అంటే అవుతుంది, కానీ ఎంతంటే ఒక 40% వరకే. మిగతా 60% కూడా మనకు అదర్ కంట్రీస్ నుంచి రావాలి. అవి వచ్చేదాన్ని ఆపేశారు, పేల్చేశారు, సముద్రంలో కలిసిపోయింది అదంతా. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి గ్యాస్ అనేది నిల్లు.